ఓ యువతి ఆత్మహత్య కేసులో పుష్పఫేం జగదీష్ను పోలీసులు అరెస్ట్ చేయడం తెలిసిందే. గతంలో ఓ యువతిని ప్రేమించిన జగదీష్ కొన్నాళ్ల ఆమెతో కలిసి ఉన్నారు. అయితే పుష్ప చిత్రంలో ఒక్కసారిగా పేరు రావడంతో జగదీష్ ప్రవర్తనలో మార్పు గమనించిన సదరు యువతి మరో యువకుడికి దగ్గరైంది. ఈ పరిణామాన్ని భరించలేకపోయిన జగదీష్ ఆమెపై కోపం పెంచుకున్నాడు. ఒకరోజు ఆమె నివాసం వద్దకు వెళ్ళగా అక్కడ మరో యువకుడితో ఆమె సన్నిహితంగా ఉన్న దృశ్యాలను ఫోన్లో చిత్రీకరించారు. ఆ విజువల్స్ను సోషల్ మీడియాలో పెడతానంటూ బెదిరించడంతో ఆ యువతి భయపడి నవంబర్ 29న ఆత్మహత్యకు పాల్పడింది. అయితే నటుడు జగదీష్ కారణంగానే తన కుమార్తె ఆత్మహత్యకు పాల్పడిందని యువతి తండ్రి పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ఆరంభించారు. జగదీష్ను డిసెంబర్ 6న అరెస్ట్ చేశారు. జగదీష్ను పంజగుట్ట పోలీసులు 2 రోజుల పాటు కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించారు. పోలీసుల విచారణలో అతను నేరాన్ని అంగీకరించాడు. కస్టడీ ముగియడంతో అతని చంచల్గూడ జైలుకు తరలించారు. గతంలో అతనితో కలిసి ఉన్న యువతి మరొకరి దగ్గర కాకపోవడంతో భరించలేకపోయానని జగదీష్ పోలీసులకు వెల్లడించారు. ఆమెను తన దారికి తెచ్చుకోవడానికి ఫోటోలు బెదిరించినట్లు చెప్పుకున్నాడు.